అండ్ మీరు అంటే ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు మీరు అంటే నేను ఇంతకు ముందు చూశాను, మీరు ఆయన్ని కలిశాను ఇలా చెప్పారు కదా, సో ఆయన యాటిట్యూడ్ ఏదన్నా ఇంబైబ్ చేసుకొని చేసే ప్రయత్నం లేదండి. అంటే ఫస్ట్ టైం షెడ్యూల్కి వెళ్ళిన తర్వాత 4-5 రోజులు మేము చేస్తాం. ఇంకా ఆల్మోస్ట్ దిగిపోయాం. ఇంకంతే ఇక్కడ హైదరాబాద్లో షెడ్యూల్ జరిగిందని సెకండ్ షెడ్యూల్కి అన్నవరం అక్కడ వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత నాకు మామూలుగా మన యాక్టివిటీ వెళ్ళిపోతుంది, ఈ సీన్ ఇది చేసుకుంటా అంటే మనకు అలా ఉంటుంది కదండి. పొద్దున్న నుంచి మధ్యాహ్నానికి ఈ సీన్ అయిపోవాలి, మధ్యాహ్నం సాయంత్రానికి ఈ సీన్ అయిపోవాలి. మన ఆ మైండ్ సెట్లో ఉంటుంది కదా, ఫినిష్ చేయాలి, ఫాస్ట్గా అయిపోవాలి, లైట్ పోయి ముందు చేయాలి. ప్లస్ అప్పుడు సమ్మర్ అండి. సో ఇవన్నీ దీంట్లో ఉన్నాం. నాకు మా మేకప్ అని వచ్చి చెప్పారు, ఏమంటే బచ్చలమల్లి వచ్చాడంటే ఏదంటే వెళ్ళిపోయాడండి అన్న. అదేంటంటే అతను చూడడం అసలు ఎలా ఉంటాడు అంటే మన మైండ్లో ఒకటి ఉంటుంది కదా, ఒక మనిషిని ఇమాజినరీ అంటే ఇంత కొట్టాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులనే కొట్టాడంటే మామూలుడు కాదు కదండి. అంటే నేనేమనుకున్నాను అంటే పోలీసు వాళ్ళు 3 రోజులు 4 రోజులు దాని తర్వాత అటాక్ తర్వాత 3 రోజులు 4 రోజులు అతను ఫుల్ కొట్టారు, చెత్త కొట్టారు అతను. దాని తర్వాత అతను హాస్పిటలైజ్ ఫర్ 3 months, మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ గొడవలకు వెళ్ళి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తాడండి. సో అంటే నేనేమనుకున్నాను అంటే మంచి అంటే నన్ను ఊహించుకున్న నాకు సుబ్బు గారు చెప్పాడంటే నా హైట్ ఉంటాడు, నాకంటే అంటే ఎలా ఉంటాడు అంటే ఒక మన పాత సినిమాలు జంబు అంటే ఎస్ బాస్ అని వస్తాడని అలా ఎక్స్పెక్ట్ చేసుకుంటూ వెళ్ళాను నేను. కట్ చేస్తే ఇంతే ఉండే చిన్న గ్లాస్ పెట్టుకుని చాలా అంటే వెరీ నార్మల్ అంటే హైట్ అని చెప్పను, మరి పొట్టని చెప్పను కానీ వెరీ లీన్ లుకింగ్. అంటే కొంతమంది పోలీసులు కొట్టాడా, ఇతను చేశాడా అంటే దెన్ అంటే ఒకటండి సైజ్ డజంట్ బిలీవ్. అంటే మనం వీరప్పని కానివ్వండి లేకపోతే ఉసామా బిన్ లాడెన్ కానీ చూస్తే వాళ్ళు పెద్దగా ఉండదు బాడీ, బట్ వాళ్ళ బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. అలాగే ఇతనికి ఏంటంటే విల్ పవర్ అండి. సో చూసుకుంటే ఐ వాజ్ లైక్ రియల్లీ షాక్డ్ అండి. దాని తర్వాత మెట్ హిమ్ అండ్ ఆల్ దిస్ థింగ్స్. బట్ కొన్ని పికప్ చేసుకున్నాడు అప్పుడు. ఆయన ఫేవరెట్ లైన్ ఏంటంటే జనరల్గా ఆయన అంటూ ఉంటాడు, ఎవరి కోసం మారాలి, ఎందుకు మారాలి అంటుంటాడు. సో అది అలాంటి పెట్టుకుని అంటే ఆ క్యారెక్టరైజేషన్, హీరో క్యారెక్టరైజేషన్ అలాంటి పట్టుకున్నాం కానండి. మొత్తం అతన్ని ఆ బాడీ లాంగ్వేజ్ ఎందుకంటే ఆయన ఇప్పుడు ఈస్ టోటలీ చేంజ్ నౌ, ఈస్ మ్యారీడ్ నౌ, హిస్ కిడ్స్ ఆల్మోస్ట్ అంటే ఇప్పటికి అలాగ ఉన్నాడండి. హీ సేస్ లైక్ ఇప్పుడు మొన్న కలిసినప్పుడు కూడా ఎవరికి భయపడాలి, ఎందుకు భయపడాలి, ఒకసారి బతుకుతాం ఒకసారి పోతాం, మధ్యన భయపడతాం లేదు, చావు పెళ్ళయ్యాక జనరల్ కామ్ డౌన్ అయిపోతారు కదా. ఇప్పటికి కూడా అందరికీ ఒక కోర్ క్యారెక్టర్ లోపల ఉంటుంది కదా. అంటే ఒకటి బాధ్యతలు పెరుగుతాయి, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి చదువులు, దానికోసం జాబ్ చేయాలి, అవన్నీ ఉంటాయి. కానీ మనం ఇన్బిల్ట్ క్యారెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కదండి అది. సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఎప్పుడు చేయలేమండి. ఎక్కడో తెలియకుండా ఏదన్నా సిచ్యువేషన్ వస్తే మళ్ళీ వస్తాడు, ఆ బచ్చలమల్లి బయటకు వచ్చేస్తుంటాడు అందుకు. అయితే ఇంతకీ బచ్చలమల్లి హీరోనా విలనా అండి? బచ్చలమల్లి ఇట్స్ విలన్ అండి, ఇట్స్ నాట్ హీరో. అంటే ఇప్పుడు జనరల్గా ఏ సినిమాలో అయినా ఇప్పుడు చాలా సినిమాల్లో హీరోస్ ఫస్ట్ చెడ్డవాళ్ళుగా ఉండి తర్వాత మంచి వాళ్ళు అవుతారు కదా. సో ఇక్కడ కూడా బచ్చలమల్లి హీరోయిన్ కోసం మారుతారు కాబట్టి హీరోనే కదా. అదేనండి, ఇప్పుడు మారి ప్రాసెస్ కదండి ఇప్పుడు. బట్ మారడా ఎన్ని నేను చెప్పలేదు. సో అండ్ ఇంకోటి అంటే కాదు కదా, అంటే ఇప్పుడు మీ సినిమాలో చెప్పదలుచుకున్నది ఏంటి, మందు తాగొద్దు, సిగరెట్ తాగొద్దు అనే చెప్తున్నాం. ఇప్పుడు మేము ఏదో తాగేమని, ఎందుకంటే ఇలా అయిపోతుంది అంటే వాడి లైఫ్ తాగేసి అంటే డిసిషన్ తీసుకుంటామండి. మందుల్లో మన ఆవేశంలో ఉన్నప్పుడు డిసిషన్స్ అంటే మన ఆనందంగా ఉన్నప్పుడు ప్రామిస్లు చేయకూడదు అంటారు జనరల్గా. ఎందుకంటే ఆవేశం ఉన్నప్పుడు మన మైండ్ అంటే మన టక్మని అనేస్తుండే ఒక మాట, తర్వాత దాని గురించి ఫీల్ అవుతుంటాం. ప్లస్ అది మందులో ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇంకా ఎక్కువ అవుతుంటుందండి. చిన్న గొడవను కూడా పెద్ద చేసుకుంటాం, బోతొద్దులను పెట్టి చూసుకుంటాం. సో ఇట్స్ అబౌట్ లైఫ్ని అంటే ఒక అమ్మాయి ఇప్పుడు అలాంటి లైఫ్లో ఒకడు వస్తాడు, ఒక అమ్మాయి వచ్చింది అలాంటి లైఫ్లోకి, కావేరి లాంటి అమ్మాయి వచ్చి ఎవరి కోసం నాన్న చెప్పిన మారడు, అలా మదర్ చెప్పిన మారడు, గురువు చెప్పిన మారడు, ఎవరు చెప్పిన మారడు. ఒక అమ్మాయి వచ్చి తన కోసం ఇది కొన్ని అడిగితే నీ కోసం నేను మారుతానండి, మారి ప్రాసెస్లోనండి. ఇదివరకు చేసిన గొడవలు, ఊర్లో పెట్టుకున్న గొడవలు ఇవన్నీ మారుతున్న ప్రాసెస్లో మళ్ళీ ఎన్ని వస్తుంటాయి. సో మళ్ళీ మారిన కంప్లీట్ మారిపోతుంది, మళ్ళీ బచ్చలమల్లి టర్న్ అవుతాడు, అకౌంట్ అన్ని ఓపెన్ అవుతుంది అన్నమాట.